అన్ని ఉద్యోగాలు ఒకలా ఉండవు, అన్ని ఉద్యోగాలు అందరూ చేయలేరు. కొన్ని ఉద్యోగాలు చాలా కఠినంగా ఉంటాయి, వాళ్ళు మాత్రమే చేయగలరు. కిరణ్ బేడి ఖాకీ డ్రెస్ వేసుకునే వరకు అందరూ, కానీ ఇవాళ బేడి లాంటి స్ట్రాంగ్ లేడీలు దేశమంతా ఉన్నారు. మన హైదరాబాద్ లోనైతే ఏకంగా ఓ బెటాలియనే ఉంది. మరి కర్తవ్య నిర్వహణకు రెడీ అంటూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో చాలా కఠినమైన శిక్షణ తీసుకుంటున్న ఆ రేపటి పోలీస్ ఆఫీసర్స్ ఆశలు, ఆశయాలు, ఆదర్శాలేంటో తెలుసుకుందాం. అప్పా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ. హైదరాబాద్ శివార్లలో ఉండే అప్పా వాతావరణం చాలా ప్రశాంతంగా పచ్చదనంతో నిండి ఉంటుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రూప్ 1, గ్రూప్ 2 క్యాడర్లో ఎన్నికైన పోలీస్ అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. డిఎస్పీలకు, వివిధ శాఖల ఎస్ఐలకు ఒకే క్యాంపస్ లో శిక్షణ ఉంటుంది. ఇక ఈ సంవత్సరం విశేషం ఏంటంటే రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి 23 మంది మహిళలు డిఎస్పీలుగా ఎంపికవటం. వాళ్లల్లో కూడా 90% మంది ఇతర ఉద్యోగాలు చేస్తూ వదిలేసి వచ్చిన వాళ్లు, పెళ్లి, పిల్లలు, సంసారాలతో తలమునకలైపోయిన వాళ్లు. కొందరైతే ఏకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్ని, డాక్టర్ ప్రాక్టీస్ ను కాదనుకుని వచ్చిన వాళ్లు. ఇప్పుడు వాళ్లంతా అప్పాలో 2 నెలలుగా కఠోరమైన పోలీస్ శిక్షణ తీసుకుంటున్నారు. ఇదివరకెన్నడూ కనీసం చూడని విన్యాసాలను అవలీలగా చేసేస్తున్నారు. పోలీసింగ్ అంటేనే చాలా కఠినమైన శిక్షణ ఉంటుంది. అందులో ట్రైనింగ్, ఫిజికల్ ట్రైనింగ్ అనే పేరుతో ఇంకా కఠినమైన విన్యాసాలు ఉంటాయి. అన్ని చాలా కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఇందులో చాలా మంది ఇప్పుడు డిఎస్పీలుగా సెలెక్ట్ అయిన చాలా మంది కూడా ఇంతకు ముందు గృహిణులుగా ఉన్నారు, పిల్లలకు తల్లులుగా ఉన్నారు. మరి వాళ్ళంతా ఈ ఒక్కసారి డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాక ఒక్కసారిగా ఇన్ని కఠినమైన శిక్షణలు నేర్చుకోవాల్సి వస్తుంది. మరి వాళ్ళందరూ ఎలాంటి ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారో చూద్దాం. నేను కూడా ట్రై చేస్తాను. అసలు నేను చేయగలనో లేదో ట్రై చేద్దాం, పదండి. చీకటి నిట్టూరుపులో నిగురైపోయెనులే విలయం. చేసిన 4 ఎక్సర్సైజ్లకి నాకు పట్టపగల చుక్కలు కనిపించాయి. కానీ వీళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. స్టార్టింగ్ లో ఎలా ఉండేది మీకు? ఫస్ట్ 15 days మాకు అడ్జస్ట్ అవ్వలేకపోయాము. లైక్ మెయిన్ గా మార్నింగ్, ఎర్లీ మార్నింగ్స్ అంటే మేము 4:30కి లేసి చదువుకోవడం అలవాటు. మేము వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కానీ సర్వీస్ లోకి వచ్చినాక 4:30కి లేసి ఈ ఫిజికల్ యాక్టివిటీస్ చేయడానికంటే ఫస్ట్ 15 days బాడీ బ్రెయిన్ ఎవ్రీథింగ్ అసలు మాకు సపోర్ట్ అంటే చాలా రిగ్రెస్ గా అనిపించేది ట్రైనింగ్ మాకు. అంటే అప్పటి వరకు వీ నెవర్ ఎక్స్పోజ్ టు ఫిజికల్ ట్రైనింగ్, రన్నింగ్ కానీ అలాంటిది. ఒక్కసారి ఇక్కడికి రాగానే ఫిజికల్ రన్నింగ్ చేయడము, నెక్స్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మాకు ఫస్ట్ 15 days చాలా ఇబ్బంది అనమాట. బాడీ పెయిన్స్ అయితే అన్బేరబుల్ గా ఉండేది. ఆఫ్టర్వర్డ్స్ ఇప్పుడు ఎలా ఉందంటే మా కండిషన్ ఒక 1 month తర్వాత చేయకపోతే మాకు బాడీ పెయిన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా మాకు చేస్తే బాగుండేమో అనిపిస్తుంది. మీరు చెప్పండి, మీరు 41 years రైట్? చూడడానికి అలా లేరు, చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు. అంటే ముందు నుంచి నాకు గేమ్స్, స్పోర్ట్స్ బాడీ, అందువల్ల నేను అంటే మొదట్లో కూడా ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయలేదు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఎనర్జెటిక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. మీకంటే ఆల్మోస్ట్ హాఫ్ ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళతో పాటు కాంపిటేటివ్ గా ఈక్వల్ గా చేయడం, వాళ్ళకంటే ఎక్కువ చేస్తాను. అదే ఆ ప్రాబ్లం మొదట్లో కొంచెం ప్రాబ్లం ఉండింది. బట్ విత్ ది కోఆపరేషన్ ఆఫ్ మై ఇన్స్ట్రక్టర్స్, దేర్ సపోర్ట్ అండ్ ఆల్, ఐఎమ్ కోపింగ్ అప్ వెల్ అండి. ఇప్పుడు ఇట్ ఇస్ వెరీ గుడ్, ఐఎమ్ డూయింగ్ వెల్. వాళ్ళు మాకు అడ్వైస్ చేయడం, ఫిజికల్ గా అడ్వైస్ చేశారు, సైకలాజికల్ గా ఎలా బిల్డప్ అవ్వాలో కూడా అడ్వైస్ చేశారు. సో క్రెడిట్ గోస్ టు దెమ్. ఓవరాల్ గా ఇన్స్ట్రక్టర్స్ కే ఎక్కువ క్రెడిట్ పోతుంది. మరి మీరు చెప్పండి, అంటే ఫస్ట్ టైం
వీళ్ళందరూ మ్యారీడ్ అంటే ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళు, బాడీ అంటే మిగతా వాళ్ళలాగా యంగ్స్టర్స్ లాగా కాకుండా మిగతా చాలా టోన్డ్ గా ఉండదు బాడీ. వాళ్ళని ట్రైన్ చేయడానికి మీకు ఎంత కష్టం అనిపించింది స్టార్టింగ్ నుంచి? సెలక్షన్ ప్రొసీజర్ ని దృష్టిలో పెట్టుకుని సిలబస్ ని డైరెక్టర్ గారు డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో మేము కన్సిడరేషన్ ఏం తీసుకుంటాం అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళు ట్రైనింగ్ కి వచ్చే ముందు వాళ్ళ ఫిట్నెస్ లెవెల్ ఎలా ఉంటుంది, వచ్చిన ఇక్కడ ట్రైనింగ్ రిపోర్ట్ చేసిన తర్వాత ప్రీ కోర్స్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తాం. వాళ్ళ ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది చూడటం జరిగింది. వీళ్ళకి 12 months ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి మినిమం 10 kilometers 15 kilometers వీళ్ళు పరిగెత్తే విధంగా చేయడం మా బాధ్యత. ఇంకో 40 members మాకు జెంట్స్ కూడా ఉన్నారు ప్రొవిజన్ చేసి, అందరితో వాళ్ళతో పాటు ఈక్వల్ గా వీళ్ళు కూడా చేస్తారు. ఎంత పేషెన్స్ ఉన్నా కూడా ఒక్కసారి కోపం వచ్చినప్పుడు ఎలా గౌరవంగానే కోపడతారా? ఎస్ మేడం, అది గౌరవంగా కోపపడదు. అది మా ఇక్కడ నామ్స్ మేడం, అంతే. ఇక్కడ అకాడమీలో ఒక నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ ప్రకారం అంతే మేడం. జెంట్స్ లేడీస్ అనేది కాదండి, ట్రైనింగ్ అనేది అందరికీ ఒకే విధంగా ఉండాలి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత జెంట్స్ లేడీస్ అనేది మనం మర్చిపోవాలి. దానికి కోసమే అందరికి ఈక్వల్ గా ట్రైనింగ్ ఇస్తాం. DSPs we are almost treating them like IPS officers in National Police Academy. So they are very important for us. They will be in the department for next 30 years serving the society. So మాకు ఇక్కడ నుంచి పోయినటువంటి ట్రైనీస్ ఒక మంచి ప్రొఫెషనల్ గా ఆఫీసర్స్ గా వెళ్ళారు. They are serving the society better అనే నేమ్ వస్తే మాకు కూడా హ్యాపీగా ఉంటాం. That's the idea. ఇప్పుడు మనం సీనియర్ ఆఫీసర్స్ మెస్ లో ఉన్నాం. ఇక్కడే డిఎస్పీల హాస్టల్స్ ఉంటాయి. ప్రొద్దుటి నుంచి కష్టపడితే ఇప్పుడు జస్ట్ ఒక మనకి 2 minutes టైం దొరికింది. వాళ్ళకి కానీ మనకి కానీ మరి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, అసలు ఇందులోకి రావడానికి వాళ్ళకి ఏంటి ఇన్స్పిరేషన్, వాళ్ళ ఫ్యూచర్ ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ బై ప్రొఫెషన్. ఓకే, డాక్టర్ అయ్యింది, మళ్ళీ డిఎస్పీగా ఎందుకు వచ్చారు? డిఎస్పీ అవ్వాలని రాలేదు, సివిల్ సర్వీసెస్ వాజ్ మై ఎయిమ్. ఈవెన్చువలీ స్టేట్ సర్వీసెస్ కి రాస్తే ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయ్యాను. మ్యారీడా? Yes, I'm married. My husband pediatrician. He has been an inspiration for me to actually write these exams. I have a daughter. మరి పిల్లల్ని వదిలేసి, హస్బెండ్ ని వదిలేసి, డాక్టర్ ని వదిలేసి ఎలా ఉంది ఇక్కడ? That is the toughest part, but I'm able to cope. మనం అనుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా మేడం, మనము ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటే లైఫ్ అలా డిజైన్ అయింది. ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం టఫ్ అనిపించింది, ఇప్పుడు పర్వాలేదు మేడం. ఓకే, మేము నిజంగా ట్రైనింగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నామని చెప్పాలి. వదలగలనా అనిపించింది, వదలొచ్చు, ఎక్కడొక్కడ సరిగ్గానే అవుతూ ఉంటాయి, ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి అని మాత్రం తెలుసుకున్నాను ఇక్కడికి వచ్చాక. ఇట్స్ లైక్ నేనే ప్రపంచం లాగా పెంచాను, దాని తర్వాత నేను లేకపోయినా దే ఆర్ యాజ్ ఈక్వల్లీ హ్యాపీ. I had my injuries also, I had a fracture also, but now it is healing, and the people over here, వాళ్ళ moral support and physical support, that's also part of training. At least ఒక మ్యారీడ్ లేడీ పైకి రావాలి, ఈ స్టేజ్కి రావాలి అంటే ఇద్దరు సపోర్ట్ ఉండాలి. ఇట్ ఇస్ లైక్ యువర్ పేరెంట్స్ షుడ్ సపోర్ట్ అండ్ ఆల్సో యువర్ ఇన్ లాస్ షుడ్ సపోర్ట్ అనమాట. ఫస్ట్ టైం నేను అసలుకి రన్ చేయటం, ఎటువంటి కాంపిటీషన్స్ లో కూడా పార్టిసిపేట్ చేయటం అనేది నాకు అలవాట్లేదు అసలు స్కూల్ ఏజ్ లో కానీ. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత రన్ చేసి ఒక 10 days బాగా సఫర్ అయ్యా అసలు. అప్పుడు ఏమంటే మా డైరెక్టర్ సార్ అండ్ అదర్ మా ఫీల్డ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళందరూ చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. మీకు ఏమి కాదు, ప్రతి ఒక్కరు ఇట్లానే వస్తారు, కానీ దే విల్ బి హ్యాబిచుయేటెడ్ అని. ఇప్పుడు అసలు ఏం అనిపించట్లేదు. మా ఫాదర్ కానిస్టేబుల్, మా మదర్ కూడా సర్వీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్ చేస్తూ రోడ్ యాక్సిడెంట్లో నేను 10th class చదివేటప్పుడు చనిపోయింది తను. మా పేరెంట్సే నాకు మెయిన్ ఇన్స్పిరేషన్.